ప్రభునందరికీ నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియమైన దేవుని వారలారా, ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమున ఈ సమయంలో చక్కని వాతావరణంలో యూట్యూబ్ ద్వారా పరిశుద్ధ గ్రంథంలో దేవుని నోటు బోరుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి మాటలను చెప్పుటకు, జ్ఞానపూర్వకమైన మాటలు చెప్పుటకు ఆ దేవాది దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియ సహోదరులారా, ప్రియులారా, ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథం మత గ్రంథం కాదండి, మార్గ గ్రంథం, జ్ఞాన గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని. ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథాన్ని మనం ఎంతగానో పరిశీలిస్తున్నట్టయితే ఎన్నో దైవత్వాన్ని పెంపొందించే మాటలు, అలాగే సకల శాస్త్రాలు అధిగమించేది బైబిల్. ప్రియమైన దేవుని వాళ్ళు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్టయితే క్రైస్తవ సమాజంలో, క్రైస్తవులలో, దైవజనులు, రెవరెండ్లు అనేవాళ్ళు, బిషప్లు అనేవాళ్ళు ఎందుకు దేవుడి యొక్క పనిలో తక్కువగా పెట్టుకుంటూ కొంచెం జాతకాలు చెప్పే పనిలో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతటి జగత్తు పునాది వేయబడక ముందే మునిపే దేవుడు నిన్ను యేసుక్రీస్తు ద్వారా నిన్ను ఎన్నుకున్నటువంటి దైవజనులు అవనివ్వండి, బిషపులు అవ్వండి, రెవరెండ్ అవ్వనివ్వండి, ఈ మధ్యకాలంలో ప్రియమైన దేవుని వాళ్ళరా ఎలక్షన్ జరగడం మనం చూస్తున్నాము. దేశంలో, రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగి ఉన్నాయి. ప్రియమైన దేవుని వాళ్ళ ఆ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ విజయం సాధిస్తుంది, ఒక పార్టీ ఓడిపోతుంది. కానీ క్రిస్టియన్ పెద్దలు, దైవజనులు, బిషపులు అనేవారు జాతకాలు చెప్పడం మొదలుపెట్టి మీ పార్టీ గెలుస్తుంది, మీ పార్టీ గెలుస్తుంది చెప్పడం ఎంతవరకు సమంజసం? ఈ పని మీదనే దేవుడు మనల్ని పంపించాడా? ఈ పని మీదనే దేవుడు నిన్ను ఎన్నుకున్నారా? ఈ పని చేయటానికే ఎన్నుకున్నారని చూసుకున్నట్టయితే ప్రియమైన దేవుని వాళ్ళు ఎందుకో కొంచెం క్రైస్తవ సమాజం కూడా గాడి తప్పి ఇటువంటి జాతకాలు చెప్పే పనిలో వెళ్తూ, ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు ఎన్నుకోబడతారు, ఎవరిని ఇచ్చేసుకోబడతారు అంతా దేవుని యొక్క చిత్తంలో ఉంటుంది. కనుకనే ఇటువంటి యొక్క జాతకాలు చెప్పే పనిలో ఎక్కువగా రెవరెండ్లు ఉన్నారనిపిస్తుంది. ప్రేమ దేవుని మా యొక్క సన్నిధికి రండి, మా యొక్క చర్చికి రండి, మీకు ప్రార్థన చేస్తాం, మీరే గెలుస్తారని చెప్పి చేయడం ద్వారా అనుకోని విధంగా వాళ్ళు ఓడిపోవటం. ఎందుకంటే దేవుని యొక్క నామానికే చెడ్డ పేరు చెప్పేటటువంటి చెడ్డ పేరు తెచ్చే విధంగా యొక్క రెవరెండ్లు, బిషపులు ప్రవర్తిస్తారని అనిపిస్తుంది. ప్రేమ దేవుని ద్వారా యేసు చెప్పిన మాటలు, తండ్రి నుండి యేసు చెప్పిన మాటలు మనం చెప్పగలుగుతున్నామా? మత్తయి సువార్త 7:21, మత్తయి సువార్త యేసు ప్రభువు చెప్తున్న మాట చూడండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని, ఆయన యొక్క మార్గాన్ని, ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క సత్యాన్ని అనుసరించాలనుకున్నటువంటి దైవజనులు ఈ విధమైనట్టు చెప్పడానికి సమంజసమా? లోకానికే ప్రభు ఎవరండి? లోకానికే ప్రభు అంటే రాజులకే రాజు యేసు ప్రభు. అంటే ఈ లోకానికి రాజు ఉండగా ఆయన విడిచిపెట్టేసి వీళ్ళందరూ ఎక్కువ, నీ ప్రధానమంత్రి యేసు ప్రభు కన్నా ఎక్కువ, ఒక అమెరికా అధ్యక్షుడు యేసు ప్రభు కన్నా ఎక్కువ, ఒక చైనా అధ్యక్షుడు యేసు ప్రభు కన్నా ఎక్కువ, ఒక సింగపూర్ అధ్యక్షుడు యేసు ప్రభు కన్నా ఎక్కువ, ప్రపంచానికే రాజు ఆయన. ప్రియమైన దేవుని వల్ల అంతటి మహత్తరమైనటువంటి రాజును పట్టుకొని ఉంచుకొని, నీ యొక్క మదిలో ఉంచుకొని, నీ యొక్క మార్గంలో ఉంచుకొని వీళ్ళ కొరకు తాపత్రపడడం అనేది అంత అవసరం ఉంటావా? ప్రియమైన దేవుని వల్ల దేశాల్లో పరిపాలిస్తుంటారు, వారి యొక్క దీని ప్రకారం
దేశ చట్ట ప్రకారం, దేశంలో ఉన్న రాజ్యాంగ ప్రకారం వారు పరిపాలిస్తూనే ఉంటారు. ప్రేమ దేవుని వల్ల ఒక రాజ్యాంగం అన్నట్టు నిర్మించి ఉన్నది. ఆ రాజ్యాంగాన్ని ప్రకారంగా వారు పరిపాలన చేస్తూ ఉంటారు. కానీ దైవజనుడిగా చెప్పుకున్నట్టు నీవు ఇటువంటి జాతకాలు చెబుతూ దేవుని నామానికి చెడ్డ పేరు తేవడం అనేది ఎంతవరకు సమంజసం? ప్రేమ దేవులారా, మత్తయి 7:21 ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. చూసారా, యేసు ప్రభు చెప్పేస్తున్నాడు. అంతటి మహానుభావుడే చెప్తున్నాడు. ప్రియ దేవజనులారా, పెద్దలారా, మేధావులారా, పండిత పామరులారా, బైబిల్ని అవపాసన పట్టినటువంటి మహోన్నతమైన దేవజనులారా, లోకానికి రాజు, ప్రపంచానికి రాజు, దేవుని ప్రియ కుమారుడు యేసుప్రభు ఏమంటాడంటే ప్రభువా ప్రభు అని నన్ను పిలిచివాడు నా వెనకాల తిరగండి, నన్ను పిలిచి నా వెనకాల ప్రభు భజన చేయకండి. నన్ను పిలిచితే లాభమే ఉంది. తండ్రి పంపించారు, తండ్రి ప్రకారం నేను వచ్చాను, తండ్రి చిత్తం ప్రకారం నేను చేస్తున్నాను. అంతేగాని మీ నాయన కథలు తిరిగి నాయనకి ప్రభా 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 అని చెప్పి రోజంతా భజన చేస్తే లాభం లేదు. ప్రేమే నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం, అంటే దేవాది దేవుని చిత్త ప్రకారమే, సర్వోన్నతుని చిత్త ప్రకారమే, మహోన్నతుని చిత్త ప్రకారమే, మహాదేవుని చిత్త ప్రకారమే, మహా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించిన అంటున్నాడు. చూసారా, అంతటి మహానుభావుడే నన్ను మీరు వెంబడిస్తే లాభం లేదు, నన్ను పట్టుకొని ఇచ్చేస్తే లాభం, నా మాటల్ని, నా వాక్యాన్ని, నా యొక్క పనిని దేవుడు ఏదైతే తండ్రి ఏదైతే నాకు చెప్పాడో అది మీకు చెప్పాను, దాన్ని మీరు చేయాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా దేవుడి వాక్యాన్ని మీరు ఆస్వాదించాలని చెప్పినట్టు ప్రియమైన దేవుని వల్లరా ఇది సమంజసమా? మీరు జాతకాలు చెప్పుకుంటూ ఈ పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ గెలుస్తుంది చెప్పడం అనేది ఎంతవరకు సబబు? మత్తయి సువార్త 7:22 ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమును దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమును అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుతారు. చూసారు, ఆ టైంలోనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభా ప్రభా నీ నామాన్ని మేము దెయ్యాలు వెళ్ళగొడుతున్నాం, అద్భుతాలు చేస్తున్నాం, ప్రియమైన దేవుని వల్లరా అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తున్నాము, నీ నామమును దెయ్యాలు ప్రవచిస్తున్నాం అని చెప్తున్నారు. దేవుని చూసారా ఏమన్నారండి యేసు ప్రభు అప్పుడు? మత్తయి 7:23 అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. చూసారా, అద్భుతాలు చేస్తున్నారట, దెయ్యాలు వెళ్ళగొడుతున్నారంట, ప్రవచనాలు చేస్తున్నారంట, కానీ నేను మిమ్మల్ని ఎరగనంటున్నాడు. అంటే మిమ్మల్ని అద్భుతాలు చేయడానికి, దెయ్యాలు వెళ్ళగొట్టడానికి అని పంపించాడా? అందుకనే నేను మిమ్మల్ని ఎరుగను, అక్రమము చేయవారులారా నా ఎద్దు నుండి పొండని వారితో చెప్పాను. జాతకాలు చెప్పేటటువంటిలారా నా ఎద్దు నుండి వెళ్ళిపోండి, జాతకాలు చెప్పే బిషప్పులారా నా ఎద్దు నుండి వెళ్ళిపోండి, జాతకాలు చెప్పే రివరెండ్లారా నా ఎద్దు నుంచి వెళ్ళిపోండి. ప్రియ సహోదరులారా, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చెప్పాల్సింది నువ్వా? ఆ అధికారం నీకు దేవుడు ఇచ్చాడా? ఆ అధికారం నీకు యేసుప్రభు గారు ఇచ్చారా? చెప్పగలిగేటటువంటి దీంట్లో నువ్వు ఉన్నావా? ప్రియమైన దేవుని వల్ల ఎందుకో ఒక విధంగా క్రిస్టియానిటీకి మచ్చ తెచ్చేటటువంటిగా వారుగా తయారవుతున్నారు. ఆయన చెప్పిన మాట ఏంటి, ఆయన మార్గం ఏంటి, ఆయన నీతి ఏంటి, ఆయన సత్యం ఏంటి? ముందు దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకమంటే నువ్వు ఎవరి నీతిని వెతుకుతున్నా? లోకరాజ్యాన్ని, లోకనీతి, లోకపు పాలకులను వెతుకుతున్నావా? ప్రియమైన దేవుని వల్లరా ఎన్నాళ్ళు ఉంటారు లోకరాజ్యం, లోకపు పోకడలు, లోకపిది? చూసారా, అప్పుడు నేను మిమ్మల్ని ఎరుగును, అక్రమ చేయవాళ్ళ నా ఇద్దరు గెట్ అవుట్ పొండి అన్నాడు. చూసారా, పొమ్మని చెప్పాడు ఆయన. ప్రియమైన దేవుని వల్లరా ఎంతటి మహోన్నతుడు, ప్రభులకే ప్రభు, పాప విమోచకుడు, నీ పాపం నా పాపం తీసివేయడానికి వచ్చినటువంటి పాప విమోచకుడు, తండ్రి మాట మీద తాను బలిగా కావడానికి, చనిపోవడానికి, ప్రాణాధారం, ప్రాణార్పణగా అర్పించినటువంటి మహానుభావుడు చెప్తున్నటువంటి మాటని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నావు? ఎవరు చెప్పమని చెప్పారు నీకు? ఆ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ ఓడిపోతుంది, ఆ పార్టీ ఓడిపోతుంది, ఈయన ప్రధానమంత్రి, ఆయన ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు చెప్పన్నారండి? ఇది ప్రేమ దేవుని వాళ్ళరా దేవుని చిత్తంలో ఉంటుంది. దేవానుసారంగా ఎవరు దేవుడితో వాళ్ళు గెలుస్తారు. ప్రేమ దేవుని వాళ్ళు. అందుకనే మత్తయి సువార్త 23:13-14 వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులు అప్పుడు మీలాగా ఉన్నారు, మనలాగా ఉన్నారు. అప్పుడు కూడా మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు,
మీరు అందులో ప్రవేశింపే వారిని ప్రవేశింపనీయరు. చూసారా? వేషధారణ చూసారా? ప్రియమైన దేవుని వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పరుసుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేస్తారు. ఇప్పుడు ఉన్నట్టు పరలోక రాజ్యం చూసారా? మీరు మూసేస్తున్నారు దాతకాలు చెప్పి మూయుదురు. మీరు అందులో ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వరు. చూసారా? ఇదేనా? సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్తను ప్రకటించాలని చెప్పి ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియమైనటువంటి పెద్దలారా, పండిత పామరులారా, బైబిల్ని అవకాశం చేసి కింద మీద చదివినటువంటి వారులారా, బైబిల్ జ్ఞానాన్ని అర్థం చేసుకుని చూశారు కదా? పరలోక రాజ్యమును మూయుదురు, రాజ్యాన్ని మూసేస్తున్నారు. మీరు ప్రవేశించే వాళ్ళని ప్రవేశింపనివ్వట్లేదు. ఏం చెప్పంటున్నారు ఆయన? చూసారా? ముందుగా మీరు ఏం చేయాలండి? నీ ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ బలంతోనూ పూర్ణ విశ్వాసంతోనూ దేవుణ్ణి ప్రార్థించాలి, గణపరచాలి, పూజించాలి. ప్రియమైన దేవుని తర్వాత నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమనేటువంటి మనస్తత్వంలో ఉండాలి. ప్రియమైన దేవుని వల్ల చూసుకున్నట్టయితే ఎంతటి మహానుభావుడు, ఎంతటి మహత్తరమైనటువంటి శకపురుషుడు చెప్పినటువంటి మాటలు ఒకే ఒక శకపురుషుడు, ఆయనే వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని మత్తయి సువార్త 24:23 మత్తయి సువార్త 24:23 ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఎక్కడున్నాడు అక్కడున్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. అప్పుడే ఉన్నారు. యేసుప్రభు ఎక్కడున్నా అక్కడ మేఘాల్లో ఉన్నారు. చూసారా? ప్రేమ దేవుడు ఒక్కోసారి మేఘం మనకి ఎలా కనిపిస్తుందంటే ఒక మనిషి ఉన్నట్టు, ఒక దెయ్యం ఉన్నట్టు, ఒక చెట్టు ఉన్నట్టు, ఒక రాక్షసుడు ఉన్నట్టు, ఒక దేవత ఉన్నట్టు మేఘాలు మనకు ఒక ఆకారం కనిపిస్తూ ఉంటుంది. ఇదిగో యేసుప్రభు దిగొచ్చాడు, మేఘాల్లో ఉన్నారు, ఇదిగో దేవత దిగొచ్చి మేఘాలు అనుకుంటుంటారు. ప్రేమ ఎందుకనే ఆ కాలం ముందు ఎవడైనా ఇదిగో క్రీస్తు అదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు ఇక్కడున్నా అని చెప్పినటువంటి నమ్మొద్దని చెప్పన్నాడు. అంటే అప్పటి నుంచే ఉన్నారంట అబద్ధ ప్రవక్తలు, అప్పటి నుంచి ఉన్నారంట బిషపులు, అప్పటి నుంచి ఉన్నారన్నమాట రెవరెంట్లు. ప్రియమైన దేవునారా, మత్తయి సువార్త 24:24 అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములు కనపరిచేదురు. చూశారు కదా? ఇవే సూచక క్రియలు, ఇవే మహత్కార్యములు. చూసారా? అబద్ధపు క్రీస్తుని కూడా సృష్టించేస్తారు. చూసారు? యేసు ప్రభువును సృష్టించేస్తున్నారు. అబద్ధ క్రీస్తుని, అబద్ధ ప్రవక్తలను అడగండి. మరి ఇంకా మీ ప్రవక్తలుగా ఉన్నారో? నువ్వు ప్రవక్త అనిపించుకుంటావు. ఇప్పుడు ప్రియమైన దేవుని నేటికి ప్రవక్తలు ఉన్నారా? అసలు ప్రవక్త అనిపించుకోవాలంటే ఆయన అర్హత ఏంటి? అక్కడ ఎవరు అయి ఉండాలి? నువ్వు ఉండేటటువంటిది భారతదేశంలో ప్రవక్త అంటావా? ప్రవక్త ఇస్రాయేల్లో ఉండాలి. ఇప్పుడు ఇస్రాయేల్లో ప్రవక్తలు ఉన్నారా? ప్రియమైన దేవుని వాళ్ళ చూసారా? ప్రవక్తలు నువ్వు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడే వారిని అందరూ సైతము మోసపరచుటకే గొప్ప సూచక క్రియలు మహత్కార్యములు చేస్తూ ఉంటారు. సూచక క్రియలు ఎంతంత కాలం చేయటానికి ప్రియమైన దేవుని మహత్కార్యాలు కూడా చేస్తూ ఉంటారు. అంటే మేమే క్రీస్తులు, మేమే దేవుళ్ళు, మేమే చెప్పేస్తూ ఉంటాం. మా ద్వారానే తప్ప ఇంకెవరు. చూసారా? దేవుడు చెప్పినటువంటి మాట మనమేం చెప్తున్నామండి? అర్హుడువా ప్రియమైన దేవుని వాళ్ళరా? మన జీవం ఏపాటది? ఇంతలో కనబడి అంతలో మాయపోయేటువంటి ఈ జీవితానికి ప్రియమైన దేవుని వాళ్ళ బైబిల్ గ్రంథంలో ఉన్నట్టు చెప్పడానికి ఎంతో అకుంఠిత దీక్షతో బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ప్రియమైన దేవుని యేసుప్రభు గారు ఏం చెప్తున్నారు? ప్రభు నన్ను పిలిచి ప్రతివాడు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకముందు నా తండ్రి చెప్పు ప్రకారం అంటే వన్ అండ్ ఓన్లీ గాడ్ ఒకలే. ప్రియమైన దేవుని వాళ్ళు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, సిక్క, పార్సీ ఎవరైనా అవనవండి, ఒక్క వన్ అండ్ ఓన్లీ ఆల్మైటీ గాడ్ ఒక్క ఆయనే. ఆయన చిత్త ప్రకారం, ఆయన ధర్మశాస్త్రం ప్రకారం నడవాలి. ప్రియమైన దేవుని వాళ్ళు ఆయన ఆచరణ ప్రకారం నడవాలి. అందుకనే ఆయనే చెప్తున్నాడు, నేను తండ్రి దగ్గర ఉన్న మాటలే మీకు చెప్పాను, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా పాపం చేయకూడదు, పాపం జీవితంలో బ్రతకూడదని చెప్పినట్టు ఆయన మాటని విడిచిపెట్టి చూస్తున్నారు కదా. జాతకాలు చెప్పే పనిలో ఉన్నటువంటి బిషపుల రెవరెండ్లు. ప్రియమైన దేవునారా, యేసుప్రభు గారు చెప్తున్న మాట వినండి. జీసస్ క్రీస్త్ వన్ అండ్ ఓన్లీ దేవుని ప్రియకుమారుడు, అద్వితీయ కుమారుడు, ప్రజలందరికీ ప్రభు, లోకరక్షకుడు. ఆయన చెప్తున్నారు యోహాను 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. నీ మొత్తం ఆత్మని, పూర్ణాత్మని దేవుడికి ఇవ్వాలి. సత్యంగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి, యథార్థవంతుడిగా ఉండాలి. ప్రియమైన దేవుని వలన చూశారు కదా. ఈ విధంగా ఉండి
నీతిమంతంగా ఉండి సత్యమైన వాక్యం ప్రకటించే విధంగా ఉండి ప్రజలకు చెప్పేటటువంటి వారుగా వినేటటువంటి వారిని సత్యమైన వారు ప్రకటిస్తే ఏ ఒక్కరు కాదంటారు. ప్రియమైన దేవుళ్ళు ఏ ఒక్కరు కూడా యేసు ప్రభువుని తిరస్కరించరు. ఏ ఒక్కరు కూడా యేసు క్రీస్తుని తిరస్కరించేవారు కారు. ఎందుకంటే ప్రియమైన దేవుళ్ళు ఆయన దేవుని కుమారుడు అని అందరికీ తెలుసు. కనుకనే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి. నీ మొత్తం పూర్ణాత్మని ఆయన ఇచ్చిన ఆత్మ, ఆయన పరమాత్మ, నువ్వు జీవాత్మ. ఆయన ఊదితే నీ యొక్క ఆత్మ ఉంది. ఇది ఆగిపోతే శవమే, మనిషివి కాదు. ప్రియమైన దేవుడు అందుకనే ఆత్మతో ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి. సత్యంగా ఉండాలి. నువ్వు ఆరాధిస్తున్నావు సత్యవంతుడువా, నీతిమంతుడువా, యథార్థవంతుడువా, యథార్థవంతంగా ఉండగలుగుతున్నావా? ప్రియమైన దేవుని చూస్తున్నావు కదా. నమ్మడానికి అవకాశం ఉందా? నమ్మడానికి అవకాశం ఉందా? నాయకుల్ని, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రుల్ని, ఎంపీలు, ఎమ్మెల్యేలని నమ్మడానికి అవకాశం ఉందా? ప్రియమైన దేవులు ఎంతోమంది ఎన్నో విధాలైనటువంటి ఆకృత్యాలు చేస్తూ ధనాన్ని సంపాదించుకునే విధానాలు ఉంటే అటువంటి వారికి నువ్వు గెలుస్తావు అని చెప్పేసి ప్రార్థన చేస్తావా? ప్రియమైన దేవుని చూసారా? అపోస్తలుల కార్యాలు 7:30 ఆ కాలములను దేవుడు చూచి చూడనట్లు ఉండి ఇప్పుడైతే అంతటను అందరూ మారున మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు, ఆజ్ఞిస్తున్నాడు. చూసారా? అప్పుడంటే ఆ కాలంలో వదిలేశాడు ఆయన. ఇప్పుడు మాత్రం చూశారు కదా, టెక్నాలజీ బాగా పెరిగింది కదా, విపరీతంగా సెల్ ఫోన్లు, విపరీతమైనటువంటి టెక్నాలజీ ఉన్నారు కదా, ల్యాప్టాప్లు విపరీతమైనటువంటి. అందుకనే ఆ కాలంలో దేవుడు చూచి చూడ ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలి, అంతటను మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. మారు మనసు పొందాలి. ప్రియమైన దేవుని మార్గంలో రావాలంటే మారు మనసులో ఉండాలి. ఏ విధమైన తప్పు చేయనటువంటి యథార్థంగా ఉండాలి, సత్యవంతులుగా నీతిమంతులుగా ఉండాలి. అబద్ధం చెప్పేటట్టు వారుగా ఉండకూడదు. ప్రియమైన దేవుని దొంగతనంగా, వ్యభిచారతనంగా, పేకాటలాడేవారుగా, గుట్కాలు తినేవారుగా, మందు తాగేవారుగా ఉండకుండా యథార్థవంతులుగా ఉండగలిగినట్టయితే ప్రియమైన దేవుని నీతిమైన వాక్యాన్ని, సత్యమైన వాక్యాన్ని ప్రకటించగలిగినటువంటి ఉండేటట్టయితే దేవుని యొక్క మన్నన, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క తలాంతు నీకు వస్తుంది. ప్రియమైన దేవుని అపోస్తలుల కార్యములు 7:31 ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకనకు తీర్పు తీర్చబోయేది ఒక దినమున నిర్ణయించున్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికీ అధికారము కలుగజేసి ఉన్నాడు. చూసారా? చివరిగా ప్రియమ దేవుని వల్లరా, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత, ఎవరు నియమించారని యేసుప్రభు అని మనుషుని చేత అంటున్నారు. చూసారా? పరలోకంలోనైనా భూలోకంలోనైనా ఎక్కడైనా చూసినప్పటికీ యేసుప్రభు గారు మనుష్యురే అయినా, కానీ దేవుని చేత దేవుని కుమారుడిగా ఎన్నుకోబడినటువంటి ప్రియమ దేవుని దైవత్వాన్ని పెంపొందించినటువంటి మనుషుడు ఆయన, మనలాంటి మనిషి కాదు. నీతిని అనుసరించి భూలోకముకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమున నిర్ణయించి ఉన్నాడు. దేవుడే నిర్ణయించాడు. యేసుప్రభు కూడా తెలియదు దినం. ప్రియమ దేవుని యేసుక్రీస్తుగా తెలుసు అనుకుంటారు. ఎప్పుడు వస్తారో, ఎప్పుడు రావాలనుకుని ఆయన తెలియదు. దేవుడే నిర్ణయించాడు, మహాతండ్రి నిర్ణయించాడు, దేవాదేవుడు నిర్ణయించాడు, పరమ తండ్రి నిర్ణయించాడు. ప్రియమ దేవుని వల్లరా ఆయన నిర్ణయించిన దినము మృతులలో నుండి ఆయన లేపిన యేసుప్రభు లేపినందున దీని నమ్ముటకు అందరికీ అధికారం కలుగజేసినంటే, నీవు నీతిగా ఉంటే, నిష్కల్మషంగా ఉంటే, దయాలత్వంగా ఉంటే, దీనత్వంగా ఉంటే, ప్రేమత్వంగా ఉంటే, నిన్ను వల్ల నేను పొరుగువాడిని ప్రేమించేటటువంటి మనస్తత్వంలో ఉంటే ప్రియమ దేవుని వల్ల అలాగే వారు మనసు పొంది బాప్టిజం తీసుకొని ప్రియమ దేవుని నమ్మి బాప్టిజం తీసుకొని పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ప్రియ దేవుని వల్లరా, దేవుని కుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు చెప్పినటువంటి మాటల్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ అలాగే ఆయనకి తుది తీర్పు తీర్చడానికి మనకు వస్తున్న దేవుని యొక్క ఎదురు నిలబడడానికి నిలవగలిగేటటువంటి, అలాగే యేసుప్రభు గారు రెండో రాకడలో వచ్చేటప్పుడు నిలబడగలిగే శక్తిని పొందేటటువంటి వారుగా ఉండాలని చెప్పి ప్రియమైన దేవుని వల్ల అలాగే చివరి వరకు వాక్యాన్ని, సత్యమైన వాక్యాన్ని ప్రకటించే వారుగా విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వందనాలండి. అందరికీ పాట పాడుకుందాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరు నారయ్యా దేవా, ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరు నారయ్యా తండ్రి, ఉన్నవాడవు నీవే, మమ్ము కన్నవాడవు నీవే, ఎల్లవేళలా మాతో
ఉండేవాడవు, ఉన్నవాడవు నీవే, మమ్ము కన్నవాడవు నీవే, ఎల్లవేళలా మాతో ఉండేవాడవు. ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా దేవా, ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా తండ్రి. బాధలన్నీ పంచుకునే బంధువే నీవయ్యా, నాకున్న ఏకైక ఆధారం నీవయ్యా. బాధలన్నీ పంచుకునే బంధువే నీవయ్యా, నాకున్న ఏకైక ఆధారం నీవయ్యా. నిట్టూర్పు వీడాకి నీ వైపు చూడగా, నిట్టూర్పు వీడాకి నీ వైపు చూడగా, కన్నీళ్లు తుడచి కౌగిలిలో దాచావు, కన్నీళ్లు తుడచి కౌగిలిలో దాచావు. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా దేవా, ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా తండ్రి. ఉన్నవారు ఎవరు నా తోడు లేరు, అయినవారు ఎవరు నా వారు కారు. ఉన్నవారు ఎవరు నా తోడు లేరు, అయినవారు ఎవరు నా వారు కారు. అన్ని వేళలా నాకు తోడుగా, అన్ని వేళలా నాకు తోడుగా ఉండేవాడవు, నడిపించేవాడవు, ఉండేవాడవు నడిపించేవాడవు. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారయ్యా దేవా, ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా తండ్రి. శ్రమలలో తోడు నడిచే స్నేహమే నీవయ్యా, కడవరకు నాతో ఉండే కన్న తండ్రి నీవయ్యా. శ్రమలలో తోడు నడిచే స్నేహమే నీవయ్యా, కడవరకు నాతో ఉండే కన్న తండ్రి నీవయ్యా. శ్రమలన్నీయో దీవెనగా, శ్రమలన్నీయో దీవెనగా మార్చేవాడవు, స్థిరపరచేవాడవు, మార్చేవాడవు, స్థిరపరచేవాడవు. ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా దేవా, ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా తండ్రి. ఉన్నవాడవు నీవే, మమ్ము కన్నవాడవు నీవే, ఎల్లవేళలా మాతో ఉండేవాడవు, ఎల్లవేళలా మాతో ఉండేవాడవు. ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా దేవా, ఆకాశమందు నీవు తప్ప మాకెవ్వరున్నారయ్యా తండ్రి. అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియ సహోదరి సహోదరులరా, అందరికీ వందనాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని వాళ్ళరా, వాక్యం మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని కోరుకుంటూ,
అందరికీ వందనాలు. జై ఈశ్వరరావు.